హలో అండి, వెల్కమ్ టు కుకింగ్ విత్ శిరీష యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 10 నిమిషాల్లో అయిపోయే చాలా టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డూలు ఎలా చేయాలో చూద్దాం. ఇంట్లో పండుగలు అయ్యాయంటే కొబ్బరి చిప్పలు చాలా ఉంటాయి. అవి వేస్ట్ అవ్వకుండా వాటితో ఇలా ట్రై చేయండి. కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 స్పూన్ నెయ్యి వేయండి. ఇది బాగా హీట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని కూడా వేసి బాగా కలపండి. దీన్ని మనం ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే దీంట్లో ఉన్న పచ్చివాసనపై చాలా టేస్టీగా ఉంటుంది. 3 నిమిషాల తర్వాత ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి. అదే ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే కొబ్బరిని తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బెల్లంని కూడా తీసుకోవాలి. బెల్లం కరగడానికి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇలా కలపండి. పాకం ఏమీ రానవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం అంతా ఇలా కరిగిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న కొబ్బరి తురుమును కూడా వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. వేడంతా చల్లారిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని రౌండ్గా చేసుకోవాలి. మిగిలినవన్నీ కూడా వీటిలాగే చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత కొంచెం ఎండు కొబ్బరి, పల్లీలు ఇలా పొడి చేసి తీసుకోవాలి. తర్వాత మనం తయారు చేసుకున్న లడ్డూని ఒక్కొక్కటిగా ఇలా డిప్ చేసి తీసుకోవాలి. అంతేనండి, 10 నిమిషాల్లో టేస్టీ కొబ్బరి లడ్డు రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.